హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన P&C సిరీస్లో 20th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనము కొన్ని ఫార్ములాస్ని డిరైవ్ చేస్తామన్నమాట. లైక్ NCN = 1, NCR = NCN-R. ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి. అవి మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో వెరీ ఇంపార్టెంట్. వాటి యొక్క డెరివేషన్స్ అనమాట. సింపుల్గా ఉంటాయి, మనకి ఎట్లా వచ్చిందని అర్థం కావడానికి అంతే ఇది. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంది చెప్పండి, NCN. ఓకే, మీకు ఇంకో ఇక్కడ చేస్తున్నా కొంచెం కనిపించడానికి మీకు. NCN = 1. సో NCN = 1 ఎట్లా వచ్చింది చెప్పండి. మనం దీన్ని ప్రూవ్ చేయడానికి ఈ ఫార్ములా వాడతాం. NCR = n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r ఫ్యాక్టోరియల్. సో మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో NCR ఫార్ములాని డిరైవ్ చేసుకున్నాం కదా. సో ఇది వాడండి. ఇప్పుడు మనకి n ప్లేస్లో n ఉంది, r ప్లేస్లో కూడా n ఉంది. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ బై r ప్లేస్లో ఏముంది n ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r ప్లేస్లో n ఉంది కాబట్టి n ఫ్యాక్టోరియల్, విచ్ ఈస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n-n ఎంత 0 ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 1. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ బేసిక్స్. సో n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ 1. దేర్ఫోర్ NCN ఈజ్ నథింగ్ బట్ 1. సో ఇది మనకు క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంది, NCR = NCN-R. ఇది ఎట్లనో ప్రూవ్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, సేమ్ ఫార్ములా వాడాలి. ఫార్ములా ఏంది, NCR చెప్పండి, NCR = n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. సో రెండింటికి అప్లై అయ్యండి. NCR అంటే మనకి ఇదే కాబట్టి దీని ప్లేస్లో ఇది రాసేయండి, n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. చలో, ఇది NCN-R అంటే ఏంది, n ఫ్యాక్టోరియల్ బై r ప్లేస్లో ఏముంది n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ చూడండి r ప్లేస్లో ఏముంది n-r. ఓకే, ఇప్పుడు చూడండి, n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ ప్లస్ r హోల్ ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ బై n-r హోల్ ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ బై n-r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఎంత క్యాన్సిల్, సారీ n-n 0 r ఫ్యాక్టోరియల్. మీరు గమనించినట్టయితే ఎక్స్ట్రీమ్లీ సారీ, ఫార్ములా మిస్టేక్ చేస్తున్నా. సో n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r ఫ్యాక్టోరియల్, n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఈక్వల్ వచ్చినాయి కాబట్టి దేర్ఫోర్ NCR = NCN-R. సో క్లియర్గా అర్థమైందా? చలో మళ్ళీ మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో మన నెక్స్ట్ది ఏంది చెప్పండి, మన నెక్స్ట్ది వెరీ ఇంపార్టెంట్. ఇది మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో ఫ్రీక్వెంట్గా వాడతాం. చూడండి, NCR ప్లస్ NCR-1 = n+1 CR అని చూపించాలి. సో ఏం చేస్తున్నా అంటే ఇందులో నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేస్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది, NCR ప్లస్ NCR-1. ఆల్రెడీ మనకి NCR అంటే ఏందో తెలుసు, n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r ఫ్యాక్టోరియల్ ప్లస్ NCR-1 అంటే ఇదే ఫార్ములా అని మనము r ప్లేస్లో r-1 పెట్టుకుంటే సరిపోతుంది. n ఫ్యాక్టోరియల్ బై r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r-1. సో n-r-1 హోల్ ఫ్యాక్టోరియల్. ఓకేనా? జస్ట్ మనం r ప్లేస్లో r-1 పెట్టుకున్నాం ఫార్ములాలో. క్లియర్? చలో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రెండిట్లో కామన్ ఏముంది, n ఫ్యాక్టోరియల్ బై 1 బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n-r ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 బై r-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ
n minus into r minus into minus plus 1 factorial. So clear? So ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1/r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ మనం చూసుకోండి r ఫ్యాక్టోరియల్ని మనం ఎట్లా రాసుకోవచ్చు r ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ దీన్ని. నెక్స్ట్ n మైనస్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ని n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు రాసుకుంటే నాకు ఏమొస్తుంది చూడండి n ఫ్యాక్టోరియల్ బై 1/r ఫ్యాక్టోరియల్ని r ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ప్లస్ 1/r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఎట్లా రాసుకున్నాము n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ మీరు గమనించినట్టయితే ఇందులో r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఈ రెండు r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది చెప్పండి n మైనస్ r ఫ్యాక్టోరియల్ కరెక్ట్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ కరెక్టా చలో రైట్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. చలో మనకేం మిలుగుతుంది చెప్పండి ఇందులో ఏం మిలిగింది కేర్ఫుల్గా చూడండి దిస్ వన్ ఇందులో దిస్ వన్ అప్పుడు మనకేమొస్తుంది 1/r ప్లస్ 1/n మైనస్ r ప్లస్ 1. సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఎల్సిఎం తేయండి ఇట్లాంటి వాటికి ఎల్సిఎం తీయాలంటే సింపుల్గా మల్టిప్లై అయ్యండి r ఇంటూ n మైనస్ r ప్లస్ 1 మీదేమొస్తుంది n మైనస్ r ప్లస్ 1 ప్లస్ r సింపుల్గా. సో మైనస్ r ప్లస్ r క్యాన్సిల్ ఏముంటుంది చెప్పండి n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1/n మైనస్ r హోల్ ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఇంటూ n మైనస్ r ప్లస్ 1. ఇక్కడనే గేమ్ చేంజర్ చాలా జాగ్రత్తగా వినండి r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r అంటే ఎంత చెప్పండి r మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r విచ్ ఈజ్ నథింగ్ బట్ r ఫ్యాక్టోరియల్. సో దీన్ని మొత్తం మనం r ఫ్యాక్టోరియల్ అనుకోండి. నెక్స్ట్ n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ చూడండి n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఈ రెండింటిని మనం ఏమనుకోవచ్చు n మైనస్ r ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అనుకోలేమా చూడండి n మైనస్ r ప్లస్ 1. సో ఇట్ కమ్స్ అవుట్ టు బి ఓకే మీది కూడా రాసిద్దాం n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ కదా. సో n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్. సో దీన్ని n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా ఓకే దీన్ని n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చా ఎస్. సో మొత్తానికి మనకి ఏమొచ్చింది n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై ఈ రెండు కలిపితే r ఫ్యాక్టోరియల్ కదా r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ మొత్తం కలిపితే ఏముంది n మైనస్ r ప్లస్ 1 దాన్ని మాడిఫై చేస్తున్నా n ప్లస్ 1 మైనస్ r. అయ్యో అదేంటి అంటే సింపుల్ ఈ ప్లస్ 1 ఇటు తీసుకొచ్చిన మైనస్ r ఇటు తీసుకెళ్ళిన. సో నాకు ఏమొచ్చింది n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 మైనస్ r ఫ్యాక్టోరియల్. దీన్నే నేను ఎట్లా రాస్తున్నాను చూడండి n ప్లస్ 1 cr అట్లెట్లా అంటే ఎన్సిఆర్ ఫార్ములా ఏముంది చెప్పండి నాకు ఎన్సిఆర్ ఎక్కడ రాసినాం ఓకే ఇక్కడ ఎన్సిఆర్ ఇది ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. n ప్లస్ 1 cr అంటే ఏందో రాద్దాం ఒకసారి ఓకే n ప్లస్ 1 cr ఇది ఈక్వల్స్ టు n ప్లస్లో n ప్లస్ 1 పెట్టండి n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 మైనస్ r. ఇదే మనకి ఇక్కడ ఉంది చూడండి. సో దీని బదులు నేను ఇది రాసుకోవచ్చా అంటే దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు n ప్లస్ 1 cr. సో క్లియర్గా అర్థమైందా ఓకేనా. సో ఇందాక మనము ఒక 3 ప్రాబ్లమ్స్ చేసినాము. ఇప్పుడు మన 4th ప్రాబ్లం ఏందో చూద్దాం. ప్రాబ్లమ్స్ కాదు ఫార్ములా యొక్క డెరివేషన్.
సో ఈ ఫార్ములా డెరివేషన్లు ఏమి ఇచ్చిండో ఎన్సీఆర్ మైనస్ 2 ప్లస్ 2 ఇంటూ ఎన్సీఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్సీఆర్ ఇది ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 2 సిఆర్ మనల్ని ఇది ప్రూవ్ చేయమంటుంది. సో దీన్ని మనం ఎట్లా ప్రూవ్ చేస్తామంటే మనం ఆల్రెడీ డిరైవ్ చేసిన ఫార్ములా నుంచి చేస్తాం. ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి చేద్దాం. సో జాగ్రత్త చూడండి, ఎన్సీఆర్ మైనస్ 2 ప్లస్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుంటున్నాను. చూడండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకేముంది ఎన్సీఆర్ మైనస్ 2 ఇంటూ 2 ఇంటూ ఎన్సీఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్సీఆర్. సో చూడండి నెక్స్ట్ ఎన్సీఆర్ మైనస్ 2 ప్లస్ ఈ 2 ఎన్సీఆర్ మైనస్ 1ని ఎన్సీఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్సీఆర్. చూడండి ఇక్కడ 2 ఎన్సీఆర్ మైనస్ 1 ఉంది కదా. ఇప్పుడు 2xని మనం x ప్లస్ x అని రాసుకోవచ్చు కదా. అట్లనే 2 ఇంటూ ఎన్సీఆర్ మైనస్ 1ని ఎన్సీఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 అని రాసుకుంటున్నాం. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలా జాగ్రత్తగా చూడండి, ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 మనకేముంది ఎన్ ప్లస్ 1 సిఆర్. సో ఎన్సీఆర్ మైనస్ 2 ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్ ప్లస్ 1 సిఆర్, అవునా కదా. సో ఈ రెండింటి ప్లేస్లో ఇది రాసుకున్నా. తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎన్సీఆర్ మైనస్ 2 ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్ ప్లస్ 1 సిఆర్. మళ్ళీ అదే రాసిన, మళ్ళీ అది ఎందుకు రాసిన అనుకుంటారు. చూడండి ఇప్పుడు దీన్ని నేను ఫర్ టైం బీయింగ్ ఆర్ అనుకుంటున్నాను. ఓకే, స్మాల్ ఆర్ మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్. అట్లాంటప్పుడు మనకి స్మాల్ ఆర్ మైనస్ 2 ఏమవుతుంది, జాగ్రత్త చూడండి. ఆర్ మైనస్ 2 ఏమవుతుంది అంటే ఆర్ మైనస్ 1 మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఆర్ మైనస్ 1, అవునా కదా. ఎందుకంటే ఆర్ మైనస్ 2, ఓకే, ఆర్ మైనస్ 2ని నేను ఎట్లా రాస్తున్నా అంటే చూడండి, ఆర్ మైనస్ 1 మైనస్ 1, ఆర్ మైనస్ 1 మైనస్ 1 అంటే మైనస్ 2 కదా. సో ఆర్ మైనస్ 2 ఇది ఈక్వల్స్ టు ఆర్ మైనస్ 1 అంటే ఏముంది మనకి క్యాపిటల్ ఆర్ మైనస్ 1. సో ఆర్ మైనస్ 2 నేను క్యాపిటల్ ఆర్ మైనస్ 1 రాసుకోవచ్చు కదా, దీన్ని స్మాల్ ఆర్ మైనస్ 1 రాసుకోవచ్చు కదా. సో ఇట్లా రాసుకోవడం ఎందుకు అంటే చూడండి, ఆర్ మైనస్ 2 అంటే ఏమొచ్చింది క్యాపిటల్ ఆర్ మైనస్ 1 కదా, ప్లస్ ఎన్సీ స్మాల్ ఆర్ మైనస్ 1 అంటే మనకి ఏమొచ్చింది, ఎన్సీ స్మాల్ ఆర్ మైనస్ 1 అంటే ఎన్సీ క్యాపిటల్ ఆర్ ప్లస్ ఎన్ ప్లస్ 1 సిఆర్. మీకు ప్రాబ్లం కావద్దని చెప్పేసి నేను ఇంకొక వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేసిన. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, దీన్ని ఎలిమినేట్ చేద్దాం మనం లాస్ట్కి. సో ఇక్కడ చూడండి, ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 అంటే ఏమొస్తుంది మనకి చెప్పండి, ఎన్ ప్లస్ 1 సిఆర్ ప్లస్ ఎన్ ప్లస్ 1 సిఆర్. క్లియరా? చలో ఇప్పుడు ఆర్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవచ్చు, ఎన్ ప్లస్ 1 సి ఆర్ మైనస్ 1 ప్లస్ ఎన్ ప్లస్ 1 సిఆర్. ఆర్ ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, ఆర్ మైనస్ 1 కదా. సో ఈ క్యాపిటల్ ఆర్ని ఎలిమినేట్ చేసినాం. సో ఇక్కడ కూడా చూడండి మళ్ళీ మీరు ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1, కానీ ఇక్కడ మనకి ఎన్ ప్లేస్లో ఎన్ ప్లస్ 1 ఉంది చూడండి, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో ఎన్సీఆర్ ప్లస్ ఎన్సీఆర్ మైనస్ 1 అంటే ఏమొస్తుంది, ఎన్ ప్లస్ 1 సిఆర్ కదా. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ప్లస్ 1 ప్లస్ 1 సిఆర్. ఎందుకు చెప్పండి, ఎన్ ప్లస్ 1 సిఆర్ కదా. సో ఎన్ ప్లేస్లో మనకి ఏముంది, ఎన్ ప్లస్ 1 ఉంది, అందుకే ఎన్ ప్లస్ 1 ప్లస్ 1 సిఆర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ప్లస్ 2 సిఆర్. సో ఈ విధంగా మనకి రైట్ హ్యాండ్ సైడ్ అనేది వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా? ఎస్. దీని తర్వాతనే మనకు ఒక ఇంపార్టెంట్ దీని మీదనే మనకి ఇంటర్మీడియట్లో కూడా ప్రాబ్లమ్స్ అనేది అడుగుతున్నాడు. దీనికి నేను ప్రూఫ్ చెప్పను, కానీ మీరు ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ప్రాబ్లం ఆ థియరం వచ్చేసి ఏంటంటే, ఇఫ్ ఎన్సీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సీఎస్ దెన్ ఆర్ ప్లస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఎన్సీఆర్ ఇది ఈక్వల్స్ టు ఎన్సీఎస్ అవుతుందో దెన్ ఆర్ ప్లస్ ఎస్ ఇది ఈక్వల్స్ టు ఎన్ అవుతుంది. చాలా 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 ఇంపార్టెంట్. దీని మీదే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.